తెలంగాణ ఎంసెట్ టీజీ ఏపీ సెట్ 2026కు సంబంధించి నిన్న నైట్ అయితే మనకు సీట్ అలాట్మెంట్స్ అనేది రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో మరి సీట్ అలాట్మెంట్స్ అయితే వచ్చాయి కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోలో ఒక్కసారి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ సీట్ అలాట్మెంట్కి సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోండి, కాలేజ్ అదేవిధంగా బ్రాంచ్ అనేది. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ట్యూషన్ ఫీకి సంబంధించి డీటెయిల్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ట్యూషన్ ఫీకి సంబంధించి కాలేజ్ ఫీ ఎంత ఉంది, మీరు ఎంత ఫీ పే చేయాలనేది దానికి సంబంధించి ఇక్కడ ఫీ అనేది చూపించడం అయితే జరుగుతుంది. టోటల్ ఫీ అనేది ఇక్కడ మనకు గ్రీన్ ఫండ్ కాంట్రిబ్యూషన్కి సంబంధించి ఇక్కడ మనకు ఒక 100 రూపీస్ అనేది ఇక్కడ యాడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ ట్యూషన్ ఫీ అనేది పే చేసినప్పుడు మాత్రమే మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయగలుగుతాం. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేస్తే మాత్రమే మనకు వచ్చిన సీట్ అనేది కన్ఫామ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో 1 by 1 క్లారిటీగా మాట్లాడతాను. ముందుగా మీకు ఫీజుకి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉన్నట్టయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే దీనికి సంబంధించి ఏదైతే హైకోర్టుకి సంబంధించి ఆర్డర్స్ అనేది ఉండడం అయితే జరిగింది. సో చూడాలనుకుంటే వెబ్సైట్లో వాటిని చూడండి. ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీరు మీ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అయితే తీసుకోండి. సో అలాట్మెంట్ ఆర్డర్లోనే మనకు ఫీ పేమెంట్ అనేది పే చేయమని చూస్తే కింద పే ఫీ ఆన్లైన్ అని ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో మీరు పేమెంట్ అనేది చేయాలంటే దీని మీద క్లిక్ చేసే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్స్ నుండి, మీ బ్యాంక్ అకౌంట్స్ అంటే మీ పేరెంట్స్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ మాత్రమే యూజ్ చేయండి. అదే మనకి ఇక్కడ సెకండ్ పాయింట్లో ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వల్ల మీ పేమెంట్ అనేది హోల్డ్ అయినా ఆగిపోయినా సరే మళ్ళీ రిఫండ్ అనేది అదే బ్యాంక్ అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుంది. కాబట్టి సో కేర్ఫుల్గా పేమెంట్ ఎవరిది యూజ్ చేస్తున్నారు దానికి సంబంధించి లిమిట్ కూడా ఎంత ఉందనేది ముందుగా వెరిఫై అయితే చేసుకోండి. సో మీ బ్యాంకుకి సంబంధించి కస్టమర్ కేర్కి కాల్ చేసినా సరే వాళ్ళు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మనకు పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ డీటెయిల్స్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఒకసారి చూస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు మీ డీటెయిల్స్ అనేది ఇచ్చేసి ఇక్కడ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ అనేది చేసిన తర్వాత ఆన్లైన్ ఆర్డర్ ఐడి నంబర్ కూడా అపీర్ అవుతుంది. ఆ నంబర్ కూడా సేవ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ బ్యాక్ వచ్చేసినట్టయితే సెల్ఫ్ రిపోర్టింగ్కి సంబంధించి ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సెల్ఫ్ రిపోర్టింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే ఆన్లైన్ ఐడి అని ఉంటుందో అపీర్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. సో ఏదైతే మీకు వచ్చిన సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే సెల్ఫ్ రిపోర్టింగ్ ఏదైతే సబ్మిట్ ఆప్షన్ ఉంటుందో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు జాయినింగ్ రిపోర్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో జాయినింగ్ రిపోర్ట్ అనేది ఒకసారి అందులో మీ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోండి. అందులో అడ్మిషన్ నెంబర్ అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా వెరిఫై చేసుకొని మీ జాయినింగ్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత పేమెంట్కి సంబంధించి ఎప్పటి వరకు చేయొచ్చు అంటే మనకు 14th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే ఇన్ కేస్ మీరు 14 వరకు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా పేమెంట్ అనేది చేయకుండా ఉన్నట్టయితే మీకు వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. దానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడే కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలంటే అవసరం లేదు. సెకండ్ ఫేజ్ తర్వాత మీరు ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాలి. దానికి సంబంధించి డేట్ చూసుకున్నట్టయితే 25th నుండి 28 వరకు అయితే మనకు మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. అప్పుడు కూడా మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయలేరు అనుకోండి ఫిజికల్గా, సో మీకు వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.